లోనే చట్టం చేసి మరి ఇందులో మహిళలు 50%. ఇది కూడా ఒక విప్లవం. మహిళలకు 50% వాటా చట్టం చేసి మరి తీసుకొచ్చింది కూడా దేశంలో తొలిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. అంతేకాదు బీసీలకు చట్టసభల్లో 50% సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లును పెట్టించడం పార్లమెంట్లో బీసీలకు 50% సీట్లు కేటాయించాలని. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక బడ్జెట్ కోసం కూడా డిమాండ్ చేశాం. అలాగే బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపాం. ఇది ఆన్ రికార్డ్. వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా 1,30,000 కోట్లు పంపించాం బటన్ నొక్కడం ద్వారా. నాన్ డీబీటీతో కలిపితే 1,82,000 కోట్లు బీసీలకే పంపించాం. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాలు ద్వారా బీసీ కుటుంబాలకు ఎప్పుడూ జరగని మంచి చేశాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీల బతుకుల్ని బుగ్గిపాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఒకసారి ఏదైతే నేను చెప్పినానో ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినటివి, ఇవన్నీ ఆన్ రికార్డ్. ఇవన్నీ ఈరోజు నేను చెప్తా ఉంటే మీరు వింటూ ఉంటే నిజంగా ఎంటికలు లేచి నిలబడేంత పరిస్థితి. ఎవరైనా బీసీలుగా ఉన్నోళ్ళు నిజంగా దీనికన్నా వినే పరిస్థితిలో వింటూ ఉంటే, ఎందుకంటే ఎప్పుడు జరగలా, ఎవడు చేయలా. జరిగింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, జగన్ హయాంలో మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు బీసీల బతుకులను ఏం చేస్తూ ఉన్నాడు? బుగ్గిపాలు చేస్తూ ఉన్నాడు. మేము చెప్పిన మా ప్రభుత్వ హయాంలో ఉన్న ఈ పథకాలన్నీ ఈరోజు ఏమైనాయి? అన్నీ రద్దయిపోయినాయి. పైగా ఈయన చేస్తానన్న సూపర్ 6లు, సూపర్ 7లు, బాండ్లు ఇచ్చి మేనిఫెస్టోలో చెప్పి ఏమైనాయి? అన్ని డస్ట్బిన్లో వేసేసినాడు. అన్ని మోసాలే. పైగా రాజకీయంగా బీసీలను రాజకీయంగా ఎవరైనా ఎదుగుతూ ఉన్నారు అని అంటే వారిని ఓర్చుకోలేక వారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈరోజు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా ఉన్నాను. యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి అది బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, బైక్ యాక్సిడెంట్. 18 ఏళ్ళ పిల్లాడు తన కొడుకు, ఒక బైక్ యాక్సిడెంట్. హత్యాయత్నము కేసు కింద దాన్ని మార్చి కుట్ర కోణం దానికి యాడ్ చేసి మాజీ మంత్రి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సిదిరి అప్పలరాజును జైల్లో పెట్టించినాడు. ఒక మహిళా ఎస్ఐని అడ్డు పెట్టుకొని జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి ఆ అప్పలరాజును చూడడానికి నేను వెళ్ళినప్పుడు వచ్చిన లక్షలాది మంది ప్రజల్లో అంతమంది సమక్షంలో మా బీసీ అభ్యర్థి ఆముదాల వలస కోఆర్డినేటర్ చింతాడ రవి
ఆమెను చంపడానికి ప్రయత్నం చేసినాడంట అనే దాని మీద కేసు. ఆ కేసు మీద ఆయన జైల్లో పెట్టినారు. ఏమన్నా అసలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో కేసు కర్నూలులో టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తే, పైగా తప్పుదోవ పట్టించడానికి అదే టీడీపీ కార్యకర్త చేత ఏకంగా ఆయన భార్య దుస్తులను చింపేయించి, అది చేసింది మా ఎమ్మెల్యే అనుచరులే అని చెప్పి ఆలూరు ఎమ్మెల్యే బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షపై కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఒక కార్యకర్త, ఆ కార్యకర్త బీసీని ఫోన్ చేసి ఫోన్లో వీడియో పంపించి ఎమ్మెల్యేకి, అన్న నన్ను అటాక్ చేస్తూ ఉన్నారు, నా ఇంటి మీద పడతా ఉన్నారు అని చెప్పి ఆవేదనతో పెడితే, పోలీసులకు మా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే పలికేటోడు లేడు. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత ఆ కార్యకర్త మళ్ళీ ఫోన్ చేసి, అన్న పరిస్థితి విషమిస్తూ ఉందన్న అని చెప్పంటే ఎమ్మెల్యేనే పోయాడు పాపం ఆ కార్యకర్తను కాపాడుకునే దానికోసం. ఆ కార్యకర్తని ఎక్కించుకొని, కారులోకి ఎక్కించుకొని